కూటమి నేతల అక్రమ దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చివరకు దేవుడి భూముల్ని సైతం ఆక్రమించేస్తున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం సంగంలోని ప్రసిద్ధ సంగమేశ్వర స్వామి ఆలయ భూమిపై కన్నేశాడు వెలగాడ మోహన్ రావు అనే టీడీపీ కార్యకర్త. దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన బోర్డు సైతం తొలగించి 80 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నాడు. ఆక్రమణకు గురైన భూమిని రక్షించాలంటూ దేవాలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో గ్రామస్తులంతా ఆలయం వద్ద నిరసన తెలిపి దేవుడు భూములు కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఆక్రమణదారుల చేతుల దేవస్థానం భూములు దేవస్థానం భూములు దేవస్థానం భూములు. ఇంతకుముందు ఒక పెద్ద మనిషి ఇలాగ ఆక్యుపేషన్ చేయాలనుకుంటే దాన్ని కూడా తప్పించి మళ్ళీ ఏలకే చిత్రేసి ఇండోమెంట్ అప్పుడు ఇచ్చింది. ఆ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ మొన్న 80,000 పెట్టి ఆ భూమిని మళ్ళీ సదును చేశారు. సదును చేసిన వెంటనే గవర్నమెంట్ వచ్చిన వెంటనే మాదైన భూమి అని చెప్పి వాళ్ళు దిగిపోవడం జరిగింది. ఆ భూమి మేము సర్వేర్ని అందరం తెచ్చిన తర్వాత ఇండోమెంట్ నిర్ధారణ కూడా అయిపోయింది ఆ భూమిని. ఇప్పుడు ఈ గ్రామ కంఠము నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అతను అస్సాం వెళ్ళి దౌర్జన్యం చేసి ఆ భూమిని దున్నేస్తాడు. విజయనగరం జిల్లాలో వేయించేసిన సంగమేశ్వర స్వామి దేవస్థానం యొక్క పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 6లో 3 గల భూమి ఏదైతే ఉందో సుమారు 90 సెంట్ల భూమి. ఈ భూమిని కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమించడం జరిగింది. దీని ప్రభుత్వ పరంగా ఈవో గారు అలాగే చైర్మన్ గారు అది తదితరులు వారందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి భూమిని ఏమిటంటే దేవస్థానం భూమి దేవస్థానికే కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఆక్రమణదారుల చేతుల దేవస్థానం భూములు 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 దేవస్థానం భూములు